ఎండిఎం మధ్యాహ్న భోజన కార్మికుల సమావేశం ఈరోజు బజార్ హద్నూరు మండలంలో హైస్కూల్లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ సభ్యులు కుంటాల రాములు, ఏఐటీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఏ చంద్రకళ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో కుంటాల రాములు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, కార్మికుల పెండింగ్ బిల్లులు, పెండింగ్ జీతాలు, 5 నెలల కొడుగుల బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికుల శ్రమ దోపిడీ చేయిస్తూ వస్తుందని, ఇప్పటివరకు 9 పైసా జీతం పెంచలేదని, వెంటనే కేంద్ర ప్రభుత్వం కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ కార్మికులకు వంట సరుకులు, కోడిగుడ్లు, నిత్యావసర సరుకులు ప్రభుత్వాలే సరఫరా చేసి కనీస వేతనం 26,000 రూపాయలు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 10,000 రూపాయలు పెంచుతామని హామీ ఇవ్వడం జరిగిందని, వెంటనే తొందరలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ప్రతి గ్రామాల్లో, ప్రతి స్కూల్లో వంటగది లేక పిల్లలకు ప్లేట్లు, గ్లాసులు, కార్మికులకు వంట వండడానికి గంజులు సప్లై చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఏఐటీసీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఈ చంద్రకళ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులు 20 ఏళ్లుగా పిల్లలకు పౌష్టికాహారం అందించిన ప్రభుత్వాలు కార్మికులుగా గుర్తించకపోవడం అన్యాయమని అన్నారు. వెంటనే పనికి తగ్గ వేతనాలు పెంచాలని, పీఎఫ్ఏఎస్ఐ కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులు జీతాలు పెంచుకోవడానికి పోరాటాలకు ముందుండాలని పిలుపునిచ్చారు. ఏఐటీసీ పోరాటాలు చేసి కార్మికులకు 3,000 రూపాయలు పెంచడం జరిగిందని తెలియజేశారు. ఈ సమావేశంలో మండల నాయకులు లక్ష్మి, అనిత, శోభ, శవానా, లేటుసి బజార్ మండల నాయకులు రవి, లక్ష్మి, శోభ, మండలంలో ఉన్న నాయకులు పాల్గొన్నారు. 26,000 చెల్లించాలి. మరియు వారు చేస్తున్నటువంటి పని మధ్యాహ్న భోజనంలో వంట సరుకులు కానీ, గ్యాస్ కానీ, కలెక్షన్ కానీ అవన్నీ కూడా సరఫరా చేయాలి. నాణ్యమైనటువంటి వస్తువులు కూడా ఇవ్వాలి. వాళ్ళు చేస్తున్న పనికి తగిన ఫలితం లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇట్లా పోయి ఇట్లా తెచ్చినటువంటి 300 ఒక్కొక్క కార్మికురాలకు పని మన కూలీ పని ఇస్తున్నారు. అయినప్పటికీ వాళ్ళకు వచ్చేది ఎంత? వాళ్ళు చేస్తున్నటువంటి పనికి తగిన వేతనం వాళ్ళు లేక ఇబ్బందుల పాల్పడుతున్నారు. వారికి తగినటువంటి వేతనము చెల్లించి వారు చేస్తున్నటువంటి పనికి ఫలితంగా వాళ్ళు చేస్తున్న బిల్లులు కానీ, ఇప్పుడు కోడిగుడ్ల బిల్లులు కానీ అవన్నీ వెంటనే పెండింగ్లు ఉన్నాయి, చెల్లించాలి. ఎంత కష్టంతో వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఎన్నో బాకీలు అప్పులు చేసి వాళ్ళు దుకాణాలలో కానీ, షాపులలో కానీ అప్పులతో కూడి వాళ్ళు సామాన్లు తెచ్చి పిల్లలకు, చిన్న చిన్న పిల్లలకు వాళ్ళు చేసి పెడుతున్నారు. ఇది ప్రభుత్వం గుర్తించి వాళ్ళను కూడా గుర్తించి ఈ చేస్తున్నటువంటి పనికి తగినటువంటి వేతనాలు వెంటనే చెల్లించాలి అని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. మన ఏఐటీకి సంబంధించినటువంటి మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ బజారాతూరు మండలం సమావేశం ఈరోజు జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో ఏఐటీసీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఏ చంద్రకళ గారు, మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మండల నాయకులు లక్ష్మి గారు, శబానా గారు, మరి అదేవిధంగా అనిత గారు అందరూ ఈ సమావేశానికి మండలంలో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు హాజరైనారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేయడం జరిగింది. మరి అదేవిధంగా వాళ్ళకు సంబంధించినటువంటి మరి పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు, అదేవిధంగా కోడిగుడ్ల బిల్లులు, అదేవిధంగా ప్రభుత్వం పెంచినటువంటి 2,000 రూపాయలు ప్రతి నెల మరి రాకపోవడంతో చాలా మరి కార్మికులు ఇబ్బంది పాలవుతూ ఉన్నారు. ప్రతి నెల వాళ్ళకు వచ్చేటటువంటి జీతాలు 5 తారీఖు లోపల ఇవ్వాలనే దాంతో డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం 3 సార్లు మరి అధికారం చేజిక్కోవడం జరిగింది. మరి 10 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికుల శ్రమ దోపిడీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం దోపిడీ చేయడం జరుగుతూ ఉంది. మరి అయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా మరి ప్రధానమంత్రి గారు మరి మధ్యాహ్న భోజన కార్మికులకు ఎంతో కొంత పెంచుతా అనే మాట ఆయన నోటితో రావడం లేదంటే ఇది శ్రమ దోపిడీ అనే దాంతో మేము చెప్పడం జరుగుతూ ఉంది. అనేక పోరాటాలు చేసింది మా ఏఐటీసీ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్. రాష్ట్రంలో ఉన్నటువంటి మా రాష్ట్ర నాయకులతో పాటు ఢిల్లీలో కూడా మరి జంతర్ మంతర్ వద్ద ఎన్నో సార్లు మేము పోరాటం చేసినా కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మరి వేతనాలు పెంచకపోవడం చాలా అన్యాయం అనే దాంతో ఈరోజు ప్రభుత్వానికి మేము విన్నవిస్తూ ఉన్నాం. మరి సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది, కనీస వేతనాలు 26,000 రూపాయలు తప్పనిసరి ప్రభుత్వాలు కేటాయించాలి, ఇవ్వాలి అని కానీ చెప్పినా కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు మారుతూ ఉన్నారు. మరి ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. మరి ఎన్నో సమస్యలు మారుతున్నాయి కానీ మధ్యాహ్న భోజన కార్మికులు
వాళ్ళ సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదు అనే దాంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. మేము చెప్తా ఉన్నాం 26,000 రూపాయలు వెంటనే చెల్లించాలి, వాళ్ళకు గుడ్లు మరి ప్రభుత్వమే సరఫరా చేయాలి, వంట సామాన్లు కూడా మొత్తం టోటల్ సరుకులు మొత్తం ప్రభుత్వమే సరఫరా చేసి వాళ్ళకు 26,000 రూపాయలు నెలకు ఇవ్వాలి అనే దాంతో ఈరోజు ప్రభుత్వాన్ని ఏఐటీయూసీ డిమాండ్ చేయడం జరుగుతుంది.